అని ఎప్పుడు గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టుగా మాట్లాడకూడదు వైసీపీ నాయకులు. ఇంకోటి, పథకాల గురించి మేము మాట్లాడుతుంటే మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మేము పథకాల గురించి మాట్లాడతాం. ఎప్పుడు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటే మీరు పల్లెల్లో పథకాలు ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే తలకేస్తే కాలికి, కాలికేస్తే తలకి అన్నట్టుగా మాట్లాడుతున్నారా? నేను అదే అన్నా, ఏదన్నా మాట్లాడితే సబ్జెక్టు ప్రకారంగా విధి విధానాల ప్రకారంగా మాట్లాడాలి. మీరు అదే మాట్లాడకుండా విమర్శించి మాట్లాడితే చాలా బాగోదు. అదే గిరిజన ప్రాంతంలో చెప్పులు ఇచ్చారు పవన్ కళ్యాణ్, చీరలు ఇచ్చారంటే అక్కడ మేము ఉన్నామనే హామీ అండి. ఆయన సొంత డబ్బులు తెచ్చారు, ఎక్కడ ప్రభుత్వ నిధులు తేవలేదే. ఆయన ప్రభుత్వ నిధులతో ఎప్పుడు కూడా హెలికాప్టర్ లో చక్కెర కొట్టలేదే. ఒక నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారంగా 222 కోట్లు పెట్టి ఆయన హెలికాప్టర్లు తిరిగారు. తెనాల నుంచి తాడేపల్లి ప్యాలెస్ రావడానికి కూడా హెలికాప్టర్లు తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున అభివృద్ధి పథంలో జరుగుతున్నా కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత నిధులతో తిరుగుతున్నారే కానీ ఇది ప్రతిసారి కూడా ఇప్పటికి 2-3 సార్లు ప్రస్తావించారు. అది కూడా మీరు తెలుసుకోకుండా మళ్ళీ మీరు ప్రతిసారి మాదాపూర్ అని లేదంటే మంగళగిరి అని మాట్లాడితే మాత్రం నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వచ్చింది ఒక సబ్జెక్ట్ మీద, మీరు మాట్లాడుతుంది వేరే సబ్జెక్ట్ మీద. మీరు విమర్శిస్తానంటే దానికి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం మాదాపూర్ చేరి నిద్రపోయింది వాస్తవం కాదు. వాస్తవాలు అది కాదు చిన్నప్పటి గారు, మీరు వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నారా? చూపిస్తానని మీరు వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నారా సార్? ఇంకో మాట చెప్తున్నా సార్, వాళ్ళ హయాంలో 72 మంది సలహాదారులు పెట్టుకొని ఏ అభివృద్ధి చేశారు? మేము వాళ్ళని మేము చెప్తున్నాం. సోమనాథ్ గారు అని చెప్పేసి ఆయన ఇస్రో మాజీ చైర్మన్, డిఆర్డీఓ సంబంధించి సురేష్ రెడ్డి గారు, ఇట్లాంటి మహా మేధావుల్ని ప్రతి శాఖలో మేము సలహాదారులుగా పెట్టుకొని మేము డెవలప్మెంట్ చూపిస్తున్నాం. అట్లాంటి మీ ప్రభుత్వ హయాంలో అట్లాంటి వ్యక్తులు బొత్సుగా ఒక్క పేరు చెప్పండి, సిగ్గు శరాలు లేకుండా వచ్చి ఇప్పుడు చిన్నప్పటి గారు ఇప్పుడు డామినేట్ చేయడానికి సిగ్గు చరము లంబాలు ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, అలాంటి వ్యాఖ్యలు దయచేసి వద్దు, ఎవరైనా వద్దు, ఎవరికి ఏ పార్టీ అయినా సరే వద్దు. కానీ చిన్నప్పటి గారు ఒకటి, మనం ప్రతిరోజు సబ్జెక్ట్ పెట్టుకుంటాం, ఏ సబ్జెక్ట్ పెట్టుకుంటే సబ్జెక్ట్ మీద వెళ్తే కరెక్ట్గా ఉంటుంది ఎవరికైనా సరే, మీకైనా కదా వాళ్ళకైనా కదా ఎవరికైనా సరే. ఇప్పుడు రోడ్లకు సంబంధించి మీరు చెప్పండి, రోడ్లకు సంబంధించి మీరే చాలా సార్లు లేవనెత్తిన ప్రశ్నలు ఉన్నాయి, వాటికి చెప్పండి, వాటికి ఎక్కడ మనకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో అడుగుదాం. ఇంకో విషయం, ఒక్క నిమిషం, ఎన్టీ రామారావు గారి విగ్రహం 3700 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ప్రతిసారి విమర్శిస్తున్నారు గత 2-3 రోజులుగా. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ప్రభుత్వం కాదు, మళ్ళీ ఎక్కడో మీరు ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీరు విషయం తెలుసుకుని వచ్చి మాట్లాడండి. మీరు అన్న ప్రతి పాయింట్ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నా. నాకు వచ్చిన కోపం ఏంటంటే మా పార్టీ అధ్యక్షుల్ని, ఆయనకు వచ్చిన బిరుదుల్ని మీరు అభినందించాల్సింది పోయి మీరు చేతబడిన ఓడి మాట్లాడారు కాబట్టి నేను చిన్నప్పటి గారు అలా కాదు, అది కాదు, అది కాదు. వాస్తవాలు మాట్లాడితే ఎట్లన్నా కోపడకూడదు, వాస్తవాలనే మాట్లాడుతుంది. అతను చేతబడులకి మంత్రాలు చేసేటటువంటి వ్యక్తి రికార్డులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను, వాస్తవం చెప్పాను నేను, కాదు అని చెప్పేస్తే నువ్వు వస్తానంటారా? ఆ చేత చేసే ప్రజలకి తీసుకుపోతా. రెండోది అమరావతికి సంబంధించి వేరే వెళ్ళిపోతుంది మళ్ళీ కాదు. ఒక్క నిమిషం ఇద్దరికి లక్ష్మీకాంత్ గారు డిబేట్ లోకి వచ్చి లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతమైన విమర్శలు దయచేసి ప్లీజ్ అలా కాదు, అలాంటి పదాలు ఉపయోగించి చిన్నప్పటి గారు మీకు ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి తప్పించి అవి మనకెందుకు? నేనేమంటున్నాను సార్, అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ చూపిస్తా రమ్మన్నాడు. అవును, నేనేమన్నాను, గుంటూరు నుంచి రోడ్లు బాగున్నాయన్నారు కదా, 20 కిలోమీటర్ల గంట సేపు పడితేనే నా మాట ఒప్పుకోండి. 20 కిలోమీటర్లు గుంటూరు నుంచి అమరావతి పోవడానికి డైరెక్ట్ రోడ్డుకి నేను సందులో గొంతులో తీసుకెళ్లేదు కాదు. ఇలాంటి ప్రభుత్వం, దానికి ఒక అభివృద్ధి, దానికి ఒక కథ. నేషనల్ హైవేలే కాదు, రోడ్డు సంబంధించి దానికి చెప్పండి, ఎక్కడెక్కడ తప్పులనే చెప్పండి, సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.
నేను మాట మీద నిలబడతాను. రేపు అమరావతి తీసుకెళ్తానని చెప్పి రమ్మనమనండి. నా కారులో నా ఖర్చు తీసుకెళ్తా. నేను తీసుకెళ్తా వస్తారా? Yes, yes, ఖచ్చితంగా వెళ్ళండి. Yes, yes. అక్కడ డెవలప్మెంట్ 68,000 కిలోమీటర్లు చేసాం. అదిగో మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీ కూటమి సభ్యుడు అవుతా ఉన్నాడు. వరదలోకి పోయి అని. నేను చూపిస్తాను. అమరావతిలో డెవలప్మెంట్ ఏం జరుగుతుందో చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. చిన్నప్పటి గారు అభివృద్ధి ఏం జరిగిందో ఆయన చూపిస్తారట. మీకు ఎక్కడ రోడ్లు బాగాలేదు, ఎక్కడ మీకు రోడ్లకి ఎంత టైం పడుతుంది అని మీరు చూపించండి, తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో మీకు తీసుకెళ్తా మస్తారావు గారు. సరే మీరిద్దరు వెళ్ళాక మళ్ళీ డిబేట్ పెడదాం. ఒక్క నిమిషం. నేను చూపిస్తా. జూమ్ లో జాయిన్ అయ్యి ఇక్కడ డిబేట్లకు వచ్చి విమర్శించడం కాదు. బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో తిరిగి తెలుసుకోవాలి. ఏదైనా వాస్తవాలే తెలుసుకోవాలి, వాస్తవాలే మాట్లాడాలి. వచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి పదాలు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు లేదు చిన్నప్పటి గారు ఎవరు రఫీ గారు వచ్చే చిల్లర డబ్బుల కోసం చిన్నప్పటి గారు లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. విధానాల మీద మాట్లాడదాం. రఫీ గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్తాం, చెక్ చేసుకోండి రఫీ గారు.